మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్తే అందరికీ. సో ఈరోజు మార్కెట్స్ గురించి మనం తెలుసుకుందాం. సో మార్కెట్స్ గురించి డీటెయిల్గా చెప్పడానికి ఎవరైతే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నారో అసలు ఏంటి, మార్కెట్స్ పడబోతున్నాయా, రైజ్ అవుతున్నాయా, ఏం చేయాలి అని చెప్పి చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో మార్కెట్స్ ఏం జరుగుతాయి అనేది దాని గురించి డీటెయిల్గా మనకి చెప్పడానికి మన అనిల్ సింగ్ సార్ ఉన్నారు. ఇది నా క్లయింట్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్ కూడా నేను కొన్ని దాచిపెట్టుకొని నేను అడుగుదామని అనుకుంటున్నాను. సో ఈ సిరీస్ గోల్డ్ గురించి, స్టాక్ మార్కెట్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి మా ఇద్దరి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. సో మీరు ఎవరైతే చూడలేదో ప్రీవియస్ వీడియోస్ చూడండి, ఎంతో ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఈరోజు మనం ప్రశ్నలోకి వెళ్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. 7th ఏప్రిల్ నిఫ్టీ 50 22,000 ఉంది, అంటే పడిపోయింది. వితిన్ ఈ కొన్ని రోజుల్లో 2000 పాయింట్స్ రైజ్ అయింది. సో యాజ్ ఎ ఇన్వెస్టర్ అసలు ఎలా ఆలోచించాలి? సో లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో ఇన్వెస్ట్ చేయాలా, లేదు ఇంట్రాడే చేయాలా, అసలు ఏం చేయాలి, వీళ్ళ పర్స్పెక్టివ్ ఏంటి? అంటే నెక్స్ట్ పడతాయో ఉంటాయో, ట్రంప్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే మార్కెట్ ఏమవుతుందో అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా. సో వాళ్ళకేం చెప్తారు? ఇది నా క్లయింట్స్ కూడా నన్ను చాలాసార్లు అడిగే క్వశ్చన్. సో మీ దగ్గర నుంచి. శ్రవణ్ గారు, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఒకవేళ ట్రంప్ గారు ఎలక్ట్ అయిన తర్వాత ఆయన ఈ టారిఫ్స్ అనౌన్స్ చేయకపోయి ఉంటే, మీకు తెలుసా నిఫ్టీ అనేది ఇక్కడ రికమెండేషన్ ఇవ్వట్లేదు నేను, ఇట్స్ అ ప్యూర్ ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్ అనమాట. మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను, ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ రికమెండేషన్స్. సో ఇక్కడ ఏంటంటే, ట్రంప్ గారు రాష్ట్రపతి అయిన తర్వాత ఆయన ఒకవేళ ఈ టారిఫ్స్ అన్న విషయం ఎత్తకపోతే నిఫ్టీ ఎక్కడ ఉండేదో మీకు తెలుసా అని చెప్పి అడిగాను కదా. మీకు తెలుసా ఎక్కడ ఉండేది? 32,000 పాయింట్స్ పైన ఉండేది నిఫ్టీ. ఎగ్జాక్ట్లీ. సో 30,000 పైన, 30,000 ప్లస్ అంటే 32,000 పైన ఉండేది ఈజీగా. ఓకే, ఎందుకో చెప్తా. మీరు ఇంటర్నేషనల్ ఛానల్స్లో పెద్ద పెద్ద ఫండ్ మేనేజర్స్ కానివ్వండి, ఆర్ మన నేషనల్ ఛానల్లో కానివ్వండి, మీరు చూస్తే వాళ్ళందరూ చెప్తున్నారని చెప్పేసి నేను చెప్పట్లా, మన హోంవర్క్ చేస్తే మనకే తెలుస్తుంది. డెఫినెట్లీ. సో నిఫ్టీకి యాక్చువల్గా 1 lakh పాయింట్స్ టార్గెట్ ఉంది నెక్స్ట్ 10 yearsలో అని చెప్పేసి కూడా చాలా మంది చెప్పడం జరిగింది నేషనల్ టెలివిజన్లో. అంటే 4 times. కరెక్ట్, నెక్స్ట్ 10 yearsలో. సో 1,00,000 పాయింట్ అని చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే, మన ఇండియన్ ఎకానమీ జీడిపి ఏదైతే $3.5 trillion నుంచి $4 trillion వరకు ఉంది కదా, ఇదంతా ఒకవేళ ట్రంప్ గారు నెగిటివ్ స్టేట్మెంట్ ఇవ్వకపోతే ఈ పార్టీకి మనము యాక్చువల్గా $4 trillion కూడా ఈజీగా క్రాస్ అయ్యేవాళ్ళం. ఎందుకంటే మన నిఫ్టీ ఎకానమీకి ఒక చిహ్నం లాంటిది అనమాట. అది మీ ఎకానమీ ఎంత హెల్దీగా అని చెప్పేసి పాయింట్ రూపంలో చూపిస్తుంది. సో 30,000 దాటింది అనుకోండి, మనం $4 trillion ఈజీగా క్రాస్ అయిపోయే వాళ్ళం ఈ పార్టీకి. అయితే మన పెద్దసారి ఎవరైతే అమెరికన్ ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన టారిఫ్స్ అని చెప్పారు. చెప్పడం వల్ల ఏమైందంటే, ఆ కంటిన్యూ చేయాల్సిన జర్నీ పై వైపుకి వెళ్ళాల్సిన నిఫ్టీ కాస్త ఆ షాకింగ్ న్యూస్ వల్ల ఏమైందంటే ఒక డబుల్ బాటమ్ క్రియేట్ చేసింది. డబుల్ బాటమ్ అంటే ఏంటి, అర్థం ఏంటంటే, ట్రంప్ గారు స్టేట్మెంట్ ఇచ్చే ముందే నిఫ్టీలో కరెక్షన్ కొనసాగింది అనమాట. లాస్ట్ డే 2024 అక్టోబర్లో స్టార్ట్ అయింది సార్. అక్కడి నుంచి స్టార్ట్ అయిన కరెక్షన్ ఈ మార్చి నెల వరకు కొనసాగింది. ఈ ట్రంప్ సార్ వచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి కొనసాగింది అనమాట ఆ ఫాల్. సో 22,000 దాకా వచ్చిన నిఫ్టీ కాస్త స్పాట్ నిఫ్టీ ఇండెక్స్ చూసుకుంటే 21,900 దాకా వచ్చిన తర్వాత ఇంకా కింది దాకా వచ్చింది. అక్కడి నుంచి ఇప్పుడు 24,000 పాయింట్ల వరకు వెళ్ళిపోయింది. అది లేకపోయినట్టుంటే ఇప్పటికి 30,000కి వెళ్ళిపోయింది. అబ్సల్యూట్లీ, నేను చెప్పదలుచుకుంది అదనమాట. కానీ ఇప్పుడు కూడా ఇట్స్ నాట్ టూ లేట్ అనమాట. ఇండియా ఈజ్ అ యంగ్ కంట్రీ అండి. మన దేశంలో ఉన్నంత కైండ్ ఆఫ్ పవర్, ఆ స్ట్రెంగ్త్, ఆ అవుట్పుట్ ఇచ్చే ఘనత ఓన్లీ మన దేశానికే చెందింది. ఎంటైర్ ఏషియన్ కంట్రీస్లో చూసుకుంటే, ఇవన్నీ మిగతా దేశాల పేర్లు నేను తీసుకోదలుచుకోలేదు, ఏషియాలో అందరినీ పక్కన పెట్టండి, ఇండియా ఒక్కటే ఈజ్ గోయింగ్ టు ఎమర్జ్ యాజ్ ద లీడర్. ఆల్రెడీ లీడర్గా ఎమర్జ్ అయ్యారు, బట్ ఒక డెవలప్డ్ కంట్రీ లాగా తయారవ్వబోతుంది నెక్స్ట్ 20 yearsలో. ఇది డౌన్ ద లైన్ పెద్ద కైండ్ ఆఫ్ పాత్వే. నౌ ఇప్పుడు ఇండియన్ మార్కెట్స్ ఈ నెలలో ఇంత తక్కువ సమయంలో, ఇవాళ డేట్ మనం చూసుకుంటే, మనం చేసిన వీడియో ఇది 23వ తేదీ ఏప్రిల్ అనమాట. మరి 7వ తేదీ నుంచి 23వ తేదీ అంటే కనీసం 20 రోజులు కూడా కాలేదు లెక్క చూసుకుంటే, అప్పుడే 2,000 పాయింట్ పెరిగిందంటే యూ లుక్ ఎట్ ద అగ్రెషన్ ఆఫ్ ద మార్కెట్. ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి. వితిన్ 10 daysలోనే మార్కెట్ ఇంత ఫాస్ట్గా పెరిగిందంటే, మీరు ఒక 6 నెలల తర్వాత ఎక్కడ చూడాలో అక్కడ చూస్తారు. నిఫ్టీ ఇండెక్స్ ఇట్ విల్ బి +30,000 పాయింట్స్ అని చెప్పేసి అందరూ చెప్తున్నారు. ఇది వాళ్ళు చెప్తున్న, నేషనల్ టెలివిజన్లో చెప్తున్న స్టేట్మెంట్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా ఇక్కడ చెప్తున్నానండి. సో ఇప్పుడు
మన ఇండియాలో ఉన్న అతిపెద్ద మీడియా హౌస్ ఒక న్యూస్ పేపర్ ఉందన్నమాట, ఎకనామిక్ టైమ్స్ వాళ్ళది, ఈటీ మార్కెట్స్ వాళ్ళు. ఇక్కడ వాళ్ళు రికమెండేషన్స్ ఇచ్చారు. ఓకే, ఇది వాళ్ళు ఇస్తుంది, మీకు ఇన్ఫర్మేషన్ కోసం చూపిస్తున్నాను. గుడ్డిగా వెళ్ళి కొనండి అని నేను చెప్పట్లా. డెఫినెట్. మీరు మీ హోంవర్క్ చేసుకోండి, తెలియకపోతే నేర్చుకోండి. ఎందుకంటే మీ డబ్బు, మీ ప్రాఫిట్, మీ లాస్. సో కాబట్టి ఇక్కడ మీకు ఇండికేటర్గా ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఇక్కడ బై ఇన్ఫోసిస్ అని చెప్పేసి చెప్పారండి. అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నాను, రికమెండేషన్ వాళ్ళు చేస్తున్నారు, కానీ హోంవర్క్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? అబ్సల్యూట్లీ ఇన్వెస్టర్ అనమాట. మొన్నటి దాకా ఇన్ఫోసిస్ని ముట్టుకుంటే 6 జన్మల పాపం మీకు అంటుతుందని చెప్పారు. ఇప్పుడు ఇన్ఫోసిస్ని బై చేయమంటున్నారు. మరి ఇదేంటో. కానీ బుల్లిష్ మార్కెట్లో ప్రతి ఓల్డ్ స్టాక్, న్యూ స్టాక్, బేరీ స్టాక్ అన్నీ పరిగెడతాయండి. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇట్స్ అ హోలిస్టిక్ కైండ్ ఆఫ్ ఒక ఈకో సిస్టమ్ అనేది తయారైపోయింది. సో దిస్ ఎంటైర్ బుల్ మార్కెట్ ఈజ్ అ వెరీ బిగ్ బుల్ మార్కెట్ అండ్ ఇట్ ఈస్ అ కంప్లీట్లీ స్ప్రెడ్ అవుట్ అనమాట అన్ని సెక్టర్స్కి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇన్ఫోసిస్ ఉంది, 22% దాదాపు పొటెన్షియల్ అప్సైడ్ అంటున్నారు. హ్యావెల్స్ బై చేసుకోండి 18% అంటున్నారు. స్మాల్ ఏయూ, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 16% అంటున్నారు. సో ఇలా మీరు చూసుకుంటే వ్యూ ఆల్ లో చూసుకుంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హెచ్ఎల్ టెక్నాలజీస్ ఇవన్నీ కూడా చూసుకుంటే కనీసం 7%, 22% అంటున్నారు. సో ఇలాంటి స్టాక్స్ చాలా ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే సార్, మీరు ఎప్పుడైతే రిస్క్ తీసుకుంటున్నారో, రిస్క్ ఎందులో ఉన్నా కానీ దాన్ని ఎలా తగ్గించుకోవాలో నేర్చుకోండి. డెఫినెట్గా రిస్క్ అనేది లైఫ్లో ప్రతి దాంట్లో ఉంది. రిస్క్ని మీరు తగ్గించుకుంటే మీరు ప్రాఫిట్ని మ్యాక్సిమైజ్ చేసుకుంటారు. సో మినిమైజ్ రిస్క్, మ్యాక్సిమైజ్ ప్రాఫిట్. దీనికి చాలా నాలెడ్జబుల్ బుక్స్ ఉన్నాయి మార్కెట్లో, చదవండి. ఆన్లైన్లో చాలామంది మంచి మంచి వీడియోస్ కూడా చేసి పెడుతున్నారు. అంటే ఎలాంటి కైండ్ ఆఫ్ రాంగ్ ఇన్ఫర్మేషన్, ఎలాంటి కైండ్ ఆఫ్ రైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అన్నది మాత్రం మీరు హోంవర్క్ చేశాకనే మీకు తెలుస్తుంది ఎవరు కరెక్ట్గా చెప్తున్నాడు, ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అన్నది. సో నేనేమంటానంటే నాలెడ్జ్ ఈజ్ పవర్. డెఫినెట్లీ. అండ్ దట్ పవర్ విల్ గెట్ యూ దట్ కైండ్ ఆఫ్ మనీ అండ్ దట్ కైండ్ ఆఫ్ రిచ్నెస్. సో నేనేమంటానంటే మీరు నేర్చుకునేందుకు ఇంట్రెస్ట్గా ఉంటే కాల్ చేయండి, నేను మీకు సపోర్ట్ చేస్తాను, గైడెన్స్ ఇస్తాను. సో దట్ మీరు కరెక్ట్గా నేర్చుకొని యూ కెన్ బికమ్ ఎ మిలియనర్. ఎందుకంటే మన శ్రవణ్ గారు ఎవరైతే ఉన్నారో, హీఈస్ నాట్ జస్ట్ హోస్టింగ్ మై ప్రోగ్రామ్ టుడే, హీఈస్ వన్ అమంగ్ ద లీడర్ అనమాట. అట్ ద ఏజ్ ఆఫ్ 30+ ఉన్నవారు కోట్లాధికారి అయ్యారు అంటే ఇట్స్ నాట్ అ జోక్. యూ హ్యావ్ డన్ అ వండర్ఫుల్ వర్క్ అండి. జస్ట్ శ్రవణ్ గారిని ఫాలో అవ్వండి, యుల్ బికమ్ రిచ్, ఐ కెన్ గ్యారంటీ యూ. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పినట్టు మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం చేసాం, రిస్క్ వర్సెస్ రివార్డ్. కరెక్ట్. ఒక నది దాటి నీ దగ్గర అక్కడ 100 కోట్లు ఉన్నా సరే నీకు ఈత రానప్పుడు నువ్వు దాన్ని దాటుకుంటూ వెళ్ళకు, ఎందుకంటే నువ్వు మునిగిపోతావు, నువ్వు నష్టం చేస్తావు. ఏవైతే మీరు స్టాక్స్లో పెడదామని అనుకుంటున్నారో, మోర్ దెన్ ఇంట్రాడే సార్ చెప్పినట్టు 30,000 పొటెన్షియల్ ఉంది. నిఫ్టీ 50కి 30,000 పొటెన్షియల్ ఉంది. నేను 2017లో స్టార్ట్ చేసినప్పుడు ఐ ఆల్వేస్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంగ్ టర్మ్. 10 years down the line, 15 years down the line, 20 years down the line, always believe in the market. India ఖచ్చితంగా గ్రో అవుతుంది. అండ్ మోర్ దెన్ 70 crore పాపులేషన్, 80 crore పాపులేషన్ ఆర్ యూత్ బిలో 30 years. సో వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళ రైట్ డైరెక్షన్లో ఛానలైజ్ చేస్తే ఇండియా కెన్ బికమ్ అ వండర్ఫుల్ కంట్రీ. సో సార్ చెప్పినట్టు మీరు అగ్రెసివ్ నిర్ణయాలు తీసుకోవద్దు. ఏదైనా సరే మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసే ముందు ఒక ఎక్స్పర్ట్ని మీరు రీచ్ అవ్వండి. ఎవరో బ్లైండ్గా చెప్పారని చెప్పి అక్కడ ఇన్వెస్ట్ చేయండి, ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి, క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయండి అని మీరు బ్లైండ్గా అగ్రెసివ్గా నిర్ణయం ఎమోషనల్గా మీరు నిర్ణయం తీసుకునే బదులు మేమున్నాము, మీకు సపోర్ట్ చేయడానికి ఉన్నాము. సో మిమ్మల్ని రైట్ డైరెక్షన్లో పెట్టి మేమిద్దరం కావాలంటే మీకు కూర్చుంటాం, మేమిద్దరం కలిసి మీకు కూర్చొని ఒక ఫినాన్షియల్ ప్లానింగ్ ఇవ్వడానికి మీరు రెడీగా ఉన్నాం. మీరు తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? మీరు అద్భుతమైన లైఫ్కి ఫౌండేషన్ వేసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారో లేదో మీరు ఉండండి. సార్ థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు కామెంట్ బాక్స్ మెన్షన్ చేయండి, మేము మరిన్ని వీడియోస్తో మీకు ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.